ఇప్పుడు మీకు ఓ విషయం చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బిపోయింది, చెప్పేస్తా. నేను ఒంగోలు వెళ్ళాం, మా అమ్మకి చెకప్ ఉంది. వాళ్ళకి రెగ్యులర్ చెకప్ అయినా ఒంగోలు వెళ్ళాలంటే చాలా హడావిడిగా ఉండిద్ది అని పొద్దున్నే వెళ్ళాలి, ఎందుకంటే ఓపిల్ తొందరగా రావు, ఇంటికి తిరిగి రావాలి కాబట్టి. సో పొద్దున్న వెళ్ళిపోతుంది. ముద్దులు పెట్టుకుని తిన్నాను, గొంతు పట్టుకుంది, సచ్చేదాన్ని. మ్యాటర్ అది కాదు కానీ, దానికి నేను రీల్స్ చేయడం ఇష్టం లేదని చెప్పాను కదా. ఎప్పుడు వర్క్ లో ఉన్నా ఎప్పుడు తిడతా ఉండేవాడు. కానీ రీసెంట్ గా చాలా మారాడబ్బా నా వర్క్ విషయంలో. ఇంతకు ముందు నేను పని చేసుకుంటుంటే అన్నానికి వచ్చినప్పుడు ఒక చూపు చూసి రా కూడి పెడదు గాని అని చెప్పి తిట్టి మరీ పిలిచేవాడు. ఇప్పుడు నేను వర్క్ లో ఉన్నానని తెలిసి ఆయనే అన్నం పెట్టుకుని తినేస్తున్నాడు. ఏంటి నేను లేననుకున్నాడా ఏందనుకున్నా. ఫ్యాషన్ కంటెంట్ పేజ్ ఉంది కదా, సో దానికోసం డెలివరీ ప్యాకెట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి షాపింగ్ వి. కాల్ చేసి మీరు ఇంట్లో లేరా అని చెప్పి అడిగి, నేను పక్కన మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాటర్ ప్లాంట్ లో ఇచ్చేయండి అని చెప్పా. లోపు మా నాన్న వచ్చి ఆ మమ్మీ ఇష్టమేనంటే నాకు ఇచ్చేసేయి అని అన్నాడు. అది నాకు కాల్ లో వినబడింది. పార్సిల్స్ తీసుకోవడం వరకు ఓకే, బట్ రిటర్న్స్ ఉన్నాయి. ఆ డెలివరీ అబ్బాయి ఏమో మీ నాన్న ఉన్నాడుగా ఆయనకు చెప్పండి తెచ్చిస్తాడు అంటాడు. నాకు తెలుసు ఏదైనా చెప్తే మా నాన్న తిడతాడేమో అని. ఏంటి రమ్య చెప్పు నేను ఇస్తా అని చెప్పి మళ్ళీ అన్నాడు ఫోన్ లోనే. సరే అని పలాంది నాన్న పైన ఉంటది వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేయి అంటే పైకి వెళ్ళి అదేంటో వెతికి అది తీసుకొచ్చి ఇచ్చాడంట. అంతేకాకుండా డిటిడిసి అన్నీ నాకు పొదిల్లోనే ఆగిపోతాయి. మా బాబాయ్ షాప్ అడ్రస్ ఇస్తే అక్కడ పెట్టేస్తారు వాళ్ళు. నాన్నకి నేను ఇప్పుడు చెప్పకుండానే ఏమన్నా వచ్చినాయి ఆ మమ్మీకి అని అడిగి మరీ తీసుకొచ్చేస్తున్నాడు. 2025 కి హ్యాపీనెస్ చాలరా. నన్ను అర్థం చేసుకుని హెల్ప్ చేస్తున్నాడు. బయటికి వెళ్తే నన్ను మా అమ్మని ఇద్దరిని గుర్తుపడుతున్నారు. మా అమ్మని ఆంటీ బాగున్నారా, మీ అమ్మాయి బాగా చేస్తుంది రీల్స్ అంటే చాలు తిలక నవ్వే.